అన్నయ్య, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ విద్య. అమ్మా, నువ్వు కూడా కాఫీ తీసుకో. విద్య, నువ్వు కాఫీ తెచ్చుకోలేదే? నేను ఆల్రెడీ తాగేశానన్నయ్య, ఇప్పుడు మీరు తాగండి. అమ్మా, నువ్వు వెళ్ళి కూర్చుని తాగు. అన్నయ్య, ఏంట్రా? నువ్వు నా గురించి ఆలోచిస్తూ వదినతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అన్నయ్య. నేనేం మాట్లాడాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్విందాక వదినతో నా కాపురం గురించి మాట్లాడిన మాట గురించి. నువ్విందాక వదినతో నా కాపురం గురించి మాట్లాడిన మాట. పెళ్ళి ఎలాగైనా జరుగుండొచ్చు గాని కాపురం గురించి నేను ఎటువంటి ఆలోచన చేయలేదు. నా చెల్లెలు విద్య కాపురం సెట్ అయ్యే వరకు నేను నా కాపురం గురించి ఆలోచన చేయకూడదని, నేను పెళ్ళైనా కూడా బ్రహ్మచారిగానే ఉండాలని నియమం పెట్టుకున్నానే. నాన్నా వెంకీ, ఒక అన్నగా నీకు చెల్లి బాధ్యత ఉండొచ్చు, కాని ఒక భర్తగా నీ వేలు పట్టుకుని వచ్చిన భార్య బాధ్యత కూడా నీకు ముఖ్యమే నాన్నా. నీ చెల్లి కాపురం చక్కబెట్టే వరకు నీ భార్యను దూరం పెట్టాలనుకోవడం, పెళ్ళైనా సరే బ్రహ్మచారిగా ఉండాలనుకోవడం చాలా పెద్ద తప్పవుతుంది నాన్నా. అవునన్నయ్య, నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం జరగకూడదు. విద్య, నువ్వు అనుకున్నట్టు అలా ఏం జరగదులేమ్మా. అలా అవుతుందని కాదన్నయ్య. నా బ్రతుకుని నిలబెట్టడం కోసం చేతుల్లో నీ కాపురాన్ని కూలగొట్టుకునే పరిస్థితే వస్తే చూస్తూ నేను తట్టుకోలేనని చెప్తున్నాను. నువ్వు వదినతో అన్యోన్యంగా ఆనందంగా కలిసి ఉండటమే నాకు కావాలి. అందుకోసం నేను అమ్మ కలిసి మీకు దూరంగా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే అన్నయ్య. విద్య, ఏంటా మాటలు? నా ఆనందం కోసం నువ్వు అమ్మ దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? అసలు నా ఆనందమే మీరు కదా. నువ్వు అమ్మే రెండు కళ్ళుగా బ్రతుకుతున్న నాకు మీరు దూరం అయితే నా ప్రపంచమే చీకటవుతుంది. అమ్మ విద్య, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో, ఆలోచించుకో. ఈ అన్నగుండె తట్టుకోలేదమ్మా. నువ్వు బావకి దూరంగా బాధగా ఉంటే నేను మాత్రం నా భార్యతో సంతోషంగా ఎలా ఉంటానమ్మా? నన్ను క్షమించన్నయ్యా. అయ్యో, అవే మాటలు తల్లి.
చూడు వెంకీ, నువ్వెన్ని రోజులు ఈ తల్లి చెల్లే ప్రపంచంగా బతికావు. కాని ఇప్పుడా ప్రపంచంలోకి భార్య కూడా వచ్చింది. తనకి దూరంగా ఉండడం భావ్యం కాదు నాన్నా. కానీ ఆ భార్య నా ప్రపంచంలోకి ఎలా వచ్చిందో మీకు తెలుసు కదమ్మా. తనకు తెలివొచ్చేలా, మనమేంటో తెలిసొచ్చేలా, నా బరువు బాధ్యతలు తనకు అర్థమయ్యేలా చేయడానికే అప్పుడలా మాట్లాడాల్సి వచ్చింది. అంతే. నేనన్న మాటల గురించి మీరు ఆలోచిస్తూ ఏం బాధపడకండి. మీరేం కంగారు పడకండమ్మా. విద్య, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా విద్య, మనం వెళ్ళి వంట పని చూద్దాం. అమ్మా, ఆ మ్యాగీ ఏ ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకుందో మీకు తెలీదమ్మా. చెప్పి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. అది గుర్తుపెట్టుకుని నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కూడా. చెల్లిని వినయ్ని కలపడమే నా ముందున్న లక్ష్యం. అంతే. కంగారు పడకండని నువ్వు మీ అమ్మకి చెల్లికి చెప్పడం కాదు, నిన్ను కంగారు పెట్టి కంగారులా పరుగులు పెట్టించి నా కూతుర్ని నా వెంట ఎట్టా తీసుకుపోతానో చూడరా. విద్య విద్య విద్య, నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. ఇది ఐరన్ చేయవా? సరే వదినా. థ్యాంక్ యూ. ఇదిగో విద్య, ఇది నా ఫేవరెట్ డ్రెస్, కొంచెం కేర్ఫుల్. సరే. నా ప్లాన్ కంటే ఈ పరిస్థితే నాకు పనికొచ్చేలాగుందే. చెప్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా షో, అమ్మా. ఏమైంది అత్తయ్య? బాగా తలనొప్పిగా ఉండదమ్మీ. పడుకునేదానికి సరైన బెడ్ లేక రాత్రంతా నిద్ర లేదు. పగలైనాక కనీసం ఎవరు కూడా ఓ బెడ్ కాఫీ ఇచ్చిన పాపను కూడా పోలేదు. ఏందో అమ్మీ, చాలా తలనొప్పిగా కాఫీ ఉండదు. కలుపుకురానా అత్తయ్య? నీకు పుణ్యం ఉంటది, కాస్త తెచ్చి పెట్టరాదు? సరే అత్తయ్య. షబ్బా.